నాకున్న సమాచారం ఇది ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలు. ఇది 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి నేను సిద్ధంగా ఉన్నా. రెండవది, మిగతా అప్పులు మేము తేలేదు కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చింది? కాళేశ్వరం కార్పొరేషను, దానిలో పాలమూరు ప్రాజెక్టు, కాళేశ్వరం అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం తెచ్చినవి. ఇవి అప్పులు కావు, మేము తేలేదు అంటున్నారు. దీనికి మీరు తేకపోతే దీనికి మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తేకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? మీరు అప్పులు తేకపోతే మీరు అలా బుకాయిస్తున్నారు కదా. దీనికి మరి నేను స్పష్టంగా నిన్న చెప్పిన ప్రతి సందర్భంలో చెప్పిన అసెంబ్లీ కూడా మాట్లాడినా. మరి ఈ యొక్క మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్టు అన్న ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినప్పుడు రైతులతో కట్టిస్తారా? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామని. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా, వ్యవసాయం ద్వారా మాకు ఇంత కట్టిస్తామని రాసిర్రు, అగ్రిమెంట్ చేసిర్రు. మరి రైతులతో కట్టిస్తామని చెప్పండి. మిషన్ భగీరథ తెచ్చినప్పుడు మేము తేలేదు, మిషన్ భగీరథ తెచ్చినప్పుడు ఎవరు కట్టాలి అంటే మంచినీళ్ళు తాగుతున్న ప్రజలు కట్టాలా? సో వీటికి అందుకే కేసీఆర్ తోటి సరే పోని అసెంబ్లీకి రమ్మంటే రాలేదు కేసీఆర్, పోని ప్రెస్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఎక్కడో పెట్టినప్పుడు బహిరంగ సభలు పెట్టి బయటకు పోయిండు కదా, పోనీ ప్రెస్ వాళ్ళకు పెట్టి ప్రెస్ మీట్లు చెప్పండి, ఇవాళ చెప్పండి. పోనీ నేను ఈరోజు కూడా నేను రమ్మంటే ఈరోజు కూడా మీరు సిద్ధమంటే అదేది మన ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా, పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తానా? మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే వాళ్ళు అసెంబ్లీ ఏం మాట్లాడింది దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి. నేను రాజీనామా సిద్ధంగా ఉన్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, శరం ఉందా, చీము రక్తం మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. ఆనాడు మీరిప్పుడు గొప్పగా చెప్పుకునేటువంటి మీ కుడి భుజాలు ఎడమ భుజాలు, రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ అని మాట్లాడుకున్నారు జిల్లా నాయకులు. ఒక్క సీటు లేకుండే, ఒక ఎమ్మెల్యే సీటు లేకుండే, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక ఎంపీటీసీ లేదు, ఒక జడ్పీటీసీ లేకుండే. నేను ఆనాడు రాజీనామా చేసిన తర్వాత జిల్లాలో పాదయాత్ర చేసి మీరు అధికారంలో బీఆర్ఎస్ అధికారం రావడానికి పాలమూరులో 7 సీట్లు వచ్చినాయి. మీరు గెలిచింది ఎన్ని సీట్లు? 63 సీట్లు ఎక్కువ వచ్చినాయి. దాని ప్రభావం రాష్ట్ర